ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. అప్పుడు సినిమా టైంలో కృష్ణ మీ క్లాస్మేటు, మీకు ఏలూరు అందరికి తెలిసిన వాళ్ళు తెలుసు, ఈ జనరేషన్ తెలియకపోవచ్చు కానీ చాలామంది తెలుసు. అప్పుడు మహేష్ బాబులో మీరు గమనించి చేయండి సార్, ఆ సినిమా నిర్మాతగా ఆ సమయంలో షూటింగ్ సమయంలో అబ్జర్వ్ చేసినప్పుడు. మహేష్ బాబుతో అంతకు ముందు నుంచే పరిచయం ఉంది. బాగా పరిచయం అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా అతను చేసేటప్పటి నుంచి కొన్ని సినిమాలు మేము చేసాం. పద్మాలయ్యలో చేసిన దాంట్లో కృష్ణ గారు, నేను, మహేష్ బాబు చిన్నాడు చేసి అందులో మళ్ళీ ఫైట్ సీన్లు ఉంటాయి, అవన్నీ కూడా అద్భుతంగా చేసేవాడు. కృష్ణ గారిని తండ్రికి మించిన తనయుడు అవుతాడు ఈ అబ్బాయి అనే ఫీలింగ్ నాకు ఆ రోజునే వచ్చింది. సో అతడు సినిమాలో కూడా మీకు అలా అనిపించింది ఆ షూటింగ్ టైం? డెఫినెట్గా. అక్కడ పార్ట్ 2 అని వచ్చే అవకాశం, పార్ట్ 2 వచ్చే అవకాశం ఉందా అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేస్తే కూడా బాగుంటుంది డెఫినెట్గా. ఎందుకంటే సినిమా ఎండింగ్ కూడా మేము ఏమైంది ఏమిటి అని శుభం కార్డులాగా ఎక్కడ చూపించకుండా ఆ అస్థికలో అవన్నీ కూడా కలిపేసి అక్కడి నుంచి వెళుతూ మళ్ళీ తిరుగు ఆ గ్రామానికి వెళుతున్నాడు అన్న ఉద్దేశం, అంతే. ఇంటర్వెల్ లాగా ఉంది అది శుభంగా. సో దాన్ని చెయ్యాలనుకుంటే డెఫినెట్గా చాలా బాగా చేయొచ్చు. అయితే పెద్ద సినిమా, ఇంకా పెద్ద సినిమాగా చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, డైరెక్టర్ డేట్లు కావాలి, హీరో డేట్లు కావాలి. వాళ్ళు కనుక సిద్ధం అనేటైతే మేము సినిమా తీయడానికి మేము సిద్ధమే. అదే హీరో అదే డైరెక్టర్తోనే అదే వాళ్ళు ఓకే అంటే మీరు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీ వారసురాలుగా, అంటే మీ సినిమా వారసురాలుగా ప్రియాంకను తీసుకొచ్చినట్టేనా చెప్పచ్చా? యాస్టీస్గా ప్రియాంకకి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. ఇక్కడ బాగా చదువుకున్న తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళింది. లాస్ ఏంజలస్కి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి మాస్టర్స్ కూడా అయిపోయిన తర్వాత సినిమా ప్రొడక్షన్ ఎట్లా ఉంటుంది, సినిమా డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, సినిమా బిజినెస్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం కోసం అని ఒక 5 years అక్కడ జాబ్ చేసింది ఒక పెద్ద కంపెనీలో. నేను అన్నా, అదేంటమ్మా మన కంపెనీ మనది, నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది పోయి నువ్వు క్యూలో నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలకు వెళ్తున్నావు ఏంటి అది అంటే, నేర్చుకోవాలి పెదనాన్నగారు, ఇవన్నీ నేను నేర్చుకోవాలి కదా, నాకు కూడా తెలుసుకోవాలి కదా అని చెప్పి. ఇప్పటికి కూడా ఏదన్నా చెప్పదలుచుకుంటే చెప్తే వరల సినిమా, మీరు ఏ సినిమా గురించి అని మాట్లాడండి, అనర్గళంగా దాని గురించి మాట్లాడేసేస్తాను. ఫుల్ నాలెడ్జ్. సో ఇప్పుడు మీకు వారసత్వం అని చెప్పాలా కదా మరి. అప్పుడు అతడు వారసత్వం, అదే జైవేరి వారసత్వం. అంటే అతడు పార్ట్ 2 కానీ తీస్తే ఆ అమ్మాయి ఏజ్లో నడుస్తుంది, అంతే కదా మరి. అంతే కదా, బాధ్యత వాళ్ళకి అప్పు చెప్తాం. మా బ్రదర్ కిషోర్ గారు అమ్మాయి ఏమో ప్రియాంక, అవును. అలాగే మా బాబు కూతురేమో రాగా, ఇప్పుడు కిరవాణి గారి, అవును, మన పెళ్ళి అయింది కదా. సో యంగ్స్టర్స్ వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి అప్పు చెప్పేస్తాం. సో ఇద్దరు మీ వారసులుగా మళ్ళీ జైబేరు మోగిస్తడానికి సిద్ధమవుతున్నారు. తర్వాత మీరు కూడా జైబేరు ద్వారా ఒక మంచి సినిమా, మీరు మొదటి నుంచి కూడా దాసరి గారి శిష్యులు, మీరు ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు. దాసరి గారు ఎప్పుడు ఒకటే మాట అంటారు, కథే హీరో అంటుంటారు కదా. సో మీ సినిమాలన్నీ కథాత్మకమైన సినిమాలే కదా. అవును. అటువంటి సినిమాలు తీయాలని కూడా మీరు చాలాసార్లు అన్నారు. మీరు అదేమన్నా అది కూడా వచ్చే అవకాశం ఉంది? అంటే వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే సిస్టమ్ అంతా మారిపోయింది. మేము ఇంకా ఓల్డ్ స్కూలు ఓల్డ్ సిస్టంలోనే ఉన్నాం. కథలు చెప్పడానికన్నా వస్తున్నారు, వింటున్నాం కూడా. వాళ్ళు నాకంటే పాత రోజులకి కథలు చెప్తున్నారు. ఈ మోడర్న్ స్టోరీలు లేకపోతే మోడర్న్ టెక్నాలజీ దీనికి సంబంధించిన చెప్పట్ల వాళ్ళు చెప్పే కథలు వింటాంటే ఎందుకురా బాబు ఇంత టైం వేస్ట్ చేస్తాం అనిపిస్తుంది. ఎదురుకుండా కూర్చొని మనిషి కథ చెప్తున్నాడు అనుకోండి, మనం కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తూ కూర్చోవాలి. కథ బాగుంటే అట్లాగే ఉంటుంది, హుషారుగా ఉంటుంది. కథ బాగుంటే నిద్ర వస్తూ ఉంటుంది. ఆపేయండి కథ చాలేండి బాగాలేదు అని అనలేవు, బాగుండదు కదా, బాగుండదు. అంటే త్రివిక్రమ శ్రీనివాస్ మీకు అతను సినిమా చెప్పినప్పుడు 3 గంటల సినిమా చూపించినట్టుగా చెప్పేవాడు కావాలి. 3 గంటలు చెప్పినా చెప్పకపోయినా సబ్జెక్ట్లో ఇది కొత్తదనం ఉండాలి కదా. అందరూ నా సినిమా సూపర్ హిట్ అవుద్దండి సినిమా తీస్తే అంటాడు. ఎప్పుడు ఎన్టీ రామారావు హీరోగా ఉన్నప్పుడు తీసే కథలాగా ఉంటుంది.